శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మనకు అదృష్టం రాబోతోందని, లక్ష్మీదేవి తొందరలోనే మన ఇంటి తలుపు తట్టబోతోందని తెలియచేయటానికి సంకేతంగా కొన్ని విషయాలు మనకు ముందే కొన్ని సంకేతాలులాగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లక్ష్మీదేవి ఆగమనం తొందరలోనే మనకు లభిస్తుందని, లేదా తొందరలోనే మనకు అదృష్టం పట్టపోతుందని చెప్పడానికి సంకేతంగా కొన్ని విషయాలు మనకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. కష్టాలు అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందోనని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అదృష్టం కలిసి వచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని బట్టి మనకు తొందరలో అదృష్టం పట్టపోతుందని మనం సులభంగా గుర్తించవచ్చు. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే మీరు బయటికి వచ్చినప్పుడు గడ్డి మేస్తున్న ఆవు కనిపిస్తే అది కూడా మీకు శుభానికి సంకేతం. రాబోయే కాలంలో లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోందని చెప్పటానికి సంకేతం. ఎందుకంటే సకల దేవత స్వరూపమైన గోమాత గడ్డి తింటూ మీకు కనిపిస్తే తొందరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం. అలాగే ఉదయం నిద్రలేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే తొందరలోనే మీకు అదృష్టం పట్టపోతుంది. ఏదో మంచి జరగబోతుందని అర్థం. కొబ్బరికాయ అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఉదయం నిద్రలేవగానే అది కనిపించిందంటే తొందరలోనే మీకు అదృష్టం పడుతుందని అర్థం. అలాగే ఉదయం నిద్రలేవగానే మీరు బయటికి వెళ్లగానే తెలియకుండా ఒక తెల్లటి పక్షి మీకు కనిపించినట్లయితే, అంటే మీరు ఉదయం నిద్రలేవగానే కళ్ళు తెరిచి బయటికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక తెల్లటి పక్షి మీకు కనిపిస్తే అప్పుడు కూడా మీకు తొందరలో అదృష్టం పట్టపోతుంది. మీరు ధనవంతులు కాబోతున్నారనటానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. తెల్లటి పక్షి శాంతికి సంకేతం, శుభానికి సంకేతం. అందుకే ఉదయం నిద్రలేవగానే తెల్లటి పక్షి కనిపించినా కూడా తొందరగా అదృష్టం పట్టబోతుందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే మీకు తొందరలోనే అదృష్టం పడుతుందని అర్థం. ఇంటినుంచి బయటకు వెళ్తున్న సమయంలో, గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురుపడటం, కలలో నెమలి కనిపించినా మీకు త్వరలో మంచి జరగబోతుందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే మంగళవారం ఇంటిపైకి కోతులు వచ్చినా శుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోతులు సాక్షాత్తు ఆంజనేయస్వామి ప్రతిరూపం. కోతులు అలా వచ్చినప్పుడు తరిమేయకుండా వాటికి నీళ్లు, ఆహారం పెడితే చాలా మంచిది. అలాగే ఇంట్లో పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా పొంగడం, కొత్త జంట కనిపించడం లేదా పనిమీద బయటకు వెళ్లినప్పుడు ఎదురు రావడం మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రయాణం చేసే సమయంలో అనుకోకుండా కోతులు కనిపించడం శుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బయటికి వెళ్లేటప్పుడు మీకు కుడివైపు కుక్క వెళ్లినా, ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్లినా తొందరలో మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే కొంతమందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. అలా కలలో పాములు కనిపిస్తే సర్పదోషాలు ఉన్నాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే కలలో ఎలాంటి పాము కనిపించింది, పాము ఎలా కనిపించింది అనే దాన్ని బట్టి కూడా మనకు తొందరలో రాజయోగం పట్టపోతుందా, సర్పదోషముందా అనే విషయం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా కలలో శ్వేతనాగు కనిపిస్తే చాలా మంచిది. అంటే తెల్లటి పాము కలలోకి వస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది. అలాగే బంగారపు వర్ణం పాము కలలో కనిపిస్తే చాలా మంచిది. తొందరలోనే విశేషంగా లక్ష్మీకటాక్షం కలుగుతుందని అర్థం. అలాగే కలలో ఎవరికైనా పాము పడగ పట్టినట్టు కనిపిస్తే కూడా తొందరలోనే మీకు అద్భుతమైన అధికార పదవులు వస్తాయి. విశేషమైన రాజయోగం వస్తుంది. ఎవరికైనా కలలో పాము కాటు వేసినట్టు కనిపిస్తే తొందరలో లక్ష్మీకటాక్షం కలుగుతుందని అర్థం. కలలో ఎప్పుడు కూడా పాములు పాకుతూ వెళితేనే మనకు సర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. అలాగే సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని చూస్తే చాలా మంచి జరుగుతుందట. రాలుతున్న నక్షత్రాన్ని చూసి ఎలాంటి కోరిక కోరుకున్న కొద్ది రోజుల్లోనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.